తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల పైన రాజ్యాంగబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేల పైన ఇవాళ కావాలనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని అగ్రకుల నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. నిజంగా చెప్పాలంటే మరి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు వచ్చినటువంటి సీట్లలో వీళ్ళ ఆధిపత్యం ఏంటి అనేది ఇది ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము పూర్తిస్థాయిలో దాన్ని వ్యతిరేకిస్తూ అలాంటి నాయకుల యొక్క వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక ప్రజాస్వంత పోరాట యోధంతో ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ముఖ్యంగా మీరు జిల్లా అంటే నల్గొండ జిల్లా అంటే మీ తొత్తు మీదేదో అది మీకే హక్కు అనేటువంటి స్థాయిలో మీరు విరవీగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ మీరు మానండి. ఎందుకు అని అంటే ఇది ప్రజాతంత్రం ప్రజాస్వామికమైనటువంటి రాష్ట్రంలో ముఖ్యంగా ఇది పోరాటాల గడ్డ తెలంగాణ రాష్ట్రం అంటే. మరి అట్లాంటి దానిలో ఇవాళ మా జనాభా ఎంత మీ జనాభా ఎంత బిడ్డ అని అడుగుతున్నాం. మీరెంత చెప్పాలంటే మేమెంత, మీరు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరేదో వాళ్ళకో వీళ్ళకో పావులా ఇచ్చినా, నేను 25 లక్షలు ఇచ్చినా 5 లక్షలు ఇచ్చినా ఇలాంటి కుప్పిగంతు ముచ్చట్లు చెప్పుకుంటూ పోతే ప్రజాస్వామ్యంలో వీటికి విలువలు ఉండవు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధులను గౌరవించడం నేర్చుకోండి అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే మీరేమో ఏదో తాయిలాలు ఇస్తున్నా మేము మా పుణ్యాన్ని వాళ్ళు బతుకుతున్నారు, మా పుణ్యాన్ని వాళ్ళు గెలుస్తున్నారు అనేటువంటి చెత్త మాటలు మానేస్తుండండి. వాళ్లకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మీరు కాదు, వాళ్ళు గెలిచిండ్రు అని అంటే రాజ్యాంగబద్ధంగా గెలిచిండ్రు. అది మీకు సొయ్యండి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను వాళ్ళు ఏవలైనా సరే వాళ్లకు వివక్ష జరిగితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అగ్రవర్ణ నాయకుల పైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ అదేవిధంగా ముఖ్యమంత్రికి కూడా మేము ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మా జనాభా దామాష ప్రకారం చూసుకుంటే రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు, అది ఖచ్చితంగా ఈ దళితుడే ఏలబోతాడు అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు మీ కాలం కొద్ది వరకు మాత్రమే. ఇవాళ మేము చైతన్యం చేయడం కోసమే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా మేము ఉన్నాం. మా సమాజాన్ని చైతన్యపరుస్తాం. మీ గద్దెలు కూల్చే రోజులు దగ్గరలో ఉన్నాయి, ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మీరు ఇంకో విషయం చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఇవాళ మందుల సామాన్య విషయమే కాదు, ప్రతి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కావచ్చు, అడ్లూరు లక్ష్మణ్ కుమారే కావచ్చు, వేముల వీరేశమే కావచ్చు, ఇంకా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో వివక్షతకు గురవుతున్నారు అని అంటే మీకున్నటువంటి ఫ్యూడలిజం వల్లనే, మీరు చేసేటువంటి పనుల వల్లనే. ఇది మీరు మానుకోకపోతే ఖచ్చితంగా రేపు మీకే బుద్ధి చెప్పాల్సి వస్తుంది. రేపు ఎలక్షన్లలో ఈ చైతన్యం ఖచ్చితంగా కనబడుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని ముందుకు నడవకపోతే మాత్రం రాబోయే రోజులలో మీకు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నాం.